ఈరోజు మా మేడం గారికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు నన్ను ఈ మధ్యన ఎక్కువ ఫ్రాంకులు అవి ఇవి చేసి అడావుడు చేస్తూ ఉంది. మళ్ళీ మనం కూడా రివెంజ్ తీర్చుకోవాలి కదా. అంతేగా అంతేగా. అసలు ఇంట్లో పరిసరాలు అబ్జర్వ్ చేయకపోవడం ఇది ఏం కాన్సెప్ట్ అమ్మా? సరదా జస్ట్ ఫర్ ఫన్. నేను ఇప్పుడు వెళ్ళిపోయి వస్తాను, వచ్చాక మొత్తం ఇల్లంతా తుడుస్తా, కావాలంటే ప్లీజ్ నన్ను వెళ్ళిపోండి. ఇప్పుడు నాతో ఏం డిస్కషన్ పెట్టుకోవద్దు, నేను వెళ్ళేసి వస్తాను, ఓకేనా? లేవటం లేటు, రెడీ అవ్వటం లేటు, తినడం లేటు, మళ్ళీ ఆ తర్వాత అన్ని సర్దుకోవటం లేటు. అరే ఏంట్రా ఇది? నేను ఇలా ఓపెన్ చేసేవి చాలా జాగ్రత్తగా చేయాలని చూసాను గైస్, ఎందుకంటే చాలా వీడియోస్లో ఇదేంటి వస్తలేదు. రాట్లేదా? బాయ్ చెప్పే ఒకసారి లాస్ట్. ప్రాంక్ కాలేదు, మా ప్రాంక్ కూడా ఇంత ఎడ్డిగా ఉంటుంది ఇప్పుడు. సరే సర్లే. హాయ్ అండి, ఈరోజు మా మేడం గారికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. తను ఏదో లోపల రెడీ అవుతున్నట్టుంది. నేను డిఓపిని పిలిచినట్టు కూడా తెలియదు తనకి. చిన్న సర్ప్రైజు ఏంటంటే, ఎప్పుడు నన్ను ఈ మధ్యన ఎక్కువ ఫ్రాంకులు అవి ఇవి చేసి అడావుడు చేస్తూ ఉంది. మళ్ళీ మనం కూడా రివెంజ్ తీర్చుకోవాలి కదా. అంతేగా అంతేగా. అందుకే ఒక చిన్న ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ దానికి ఏం చెప్పలేదు. పిలిచేద్దాం తన్ని. పూజిత, ఏంటి అప్పుడే బ్యాగ్ గీక్ పట్టుకొని వచ్చేసావు? కొంచెం వీడియో చేసుకుందాం అనుకున్నాను. బాగున్నాలే కానీ కొంచెం వీడియో చేసుకుందాం అనుకున్నాను. అంటే ఎన్నిసార్లు కోసం నువ్వు పిలిచినప్పుడు నేను ఎప్పుడు ఎట్లా పిలిస్తే అట్లా. అసలు ఇంట్లో ఏమైతుంది, ఏం జరుగుతుంది, ఏంటి ఏం పట్టించుకోదండి అస్సలు. ఇంటి విషయాలు నేను బయటికి వెళ్తున్నాను నువ్వు తెలిసి నన్ను ఆపాలనంటే ముందే నువ్వు ఆపేయాలని చెప్పారు, కానీ సడన్ గా ఇట్లా స్టార్ట్ చేసి ఇంట్లో జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడు జరిగేది కదమ్మా, ఏం కొత్త? దీనికి అసలు దీనికి ఏమన్నా అర్థం అవుతుందా? దీన్ని ఆపడానికి నేను ప్లాన్లు చేయాల్సింది ఏముంది? ఒక్క మాట వద్దు వెళ్ళే అవసరం లేదని చెప్తే ఆగిపోతుంది. నేను డిఓపిని పిలిచి మళ్ళీ కెమెరాలు పెట్టించి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి అంత కెమెరా ముందు. ఇప్పుడు చూడు, నీతో అంటే కొంచెం మందలి అమ్మ ఎట్లా అంటాను, కెమెరా అంటే ఇంకేమన్నా. నేను నో అంటే నో, అది నేను నా పద్ధతి. వెళ్ళు అంటే వెళ్ళమని చెప్తాను, కానీ వద్దు అంటే నో అంటే ఇంకా నో అంతే. తెలుసా మీకు ఇంకొక పెద్ద విషయం చెప్తాను నేను. ఇప్పుడు ఎవరైనా నా ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ తోటి ఎలా చెప్తారంటే, ఒకవేళ వాళ్ళు చెప్తే ఒప్పుకోలేదంటే, అరే కొంచెం పూజతాను మా ఇంట్లో మాట్లాడి ఒప్పించవచ్చు కదా, లేదా ఇంకెవరైనా మాట్లాడి మా మమ్మీకి చెప్తే వస్తుంది అంటే, మా మమ్మీ రివర్స్ కేస్ అనమాట. నేను చెప్తేనే మా మమ్మీ వినలేదంటే ఇంకా బయట వాళ్ళు వచ్చి అరే మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, లేదా మా ఫ్రెండ్ నీతో మాట్లాడతారంటే ఇలా చెప్తే ఇంకా పెద్ద 100%లో నాకు తిట్లు పడితే ఇంకా ఫుల్ కోటింగ్ పడుతుంది అనమాట. అది మనం ఫిక్స్. మా మమ్మీ ఒకటే చెప్తుంది ఏంటంటే, నా పిల్లలు చెప్పినప్పుడే నేను వినప్పుడు, వేరే వాళ్ళు చెప్పినప్పుడు నేను విని పంపించే అంత సీన్ లేదు. ఫస్టే నో అంటే నో, ఇంకా అడగకూడదు దాని గురించి. ఇంకా అట్లా ఏమన్నా పంపించే ఉద్దేశం ఉన్నా అట్లా రికమెండేషన్ల మీద వస్తే నేను అస్సలు ఒప్పుకోను. అన్నాక నేను బతిమలాడితే కొంచెం అయ్యో పాపం అని చెప్పేసి పంపిస్తుందేమో, ఇంకా వేరే వాళ్ళతో అడిగిస్తే అసలు అది కాదు. అందుకే ఆ అలవాటు లేదులేండి ముందు నుంచి. ఒకవేళ అడగాలంటే నా ఫ్రెండ్ ఎవరైనా నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో నా పేరు చెప్పుకుంటారేమో, కానీ నేను మాత్రం మా ఇంట్లో ఎవరి పేరు చెప్పను. అది ఎవరెవరి మా అభిప్రాయాలను బట్టి ఉంటుంది. అది ఎట్లా అలవాటు అయితే అట్లా. ప్లీజ్ అమ్మ మళ్ళా చేద్దాం. నువ్వు అసలు ఇంట్లో ఏం అట్లా చూడవా పుస్తా? ఇంట్లో చూడడం ఏంటమ్మా? అంటే కాదు, ఇంట్లో పరిసరాలు ఏమన్నా డస్ట్ ఉందా, ఏమన్నా కొత్తగా ఏమన్నా. ఇంట్లో పరిసరాలు అబ్జర్వ్ చేయకపోవడం ఇది ఏం కాన్సెప్ట్ అమ్మా? సరదా జస్ట్ ఫర్ ఫన్. దెబ్బ తగిలినప్పటి నుంచి ఇంట్లోనే కూర్చోం కదా, మా ఆ గోడ ఈ గోడ. పూస్తా, నేను ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎవరికైనా నువ్వు ఇంట్లో ఉన్నావా లేదా అది తెలుస్తుంది పూస్తా. బయటికి వెళ్ళలేదు అన్నట్టు అంటే బయటికి అసలే వెళ్ళనట్టు చెప్పకు అమ్మాయి. అయినా కూడా ఎక్కువ అంటే నేను ఎప్పుడూ ఇంట్లో ఉండను దాన్ని, ఇంట్లోనే ఉన్నా కదా. మా దెబ్బ తగిలినప్పుడు చాలా సేపు. అప్పుడు నీ ప్రాబ్లం కాబట్టి ఉన్నా. పంచాయతీ తేల్చేలాగా లేవు, నాకు కొంచెం జీన్స్ సతాయిస్తుంది. బుద్ధిగా కూర్చొని పంచాయతీ గించాయితీ ఏం లేదు పూస్తా. నువ్వు ఇంట్లో ఏమైనా అట్లా ఏమన్నా ఇడంటే డస్ట్ ఉంది, ఏమైనా చేంజెస్ ఉన్నాయా అట్లా ఏమన్నా చూడాలా కదా. ఒక నిమిషం దయచేసి
మన ఇంట్లో డస్ట్ ఎప్పుడు ఉంటది, కావాలంటే విను ఎప్పుడు ఉండదు, నువ్వు క్లీన్ చేస్తావు, నేనైతే ఎప్పుడు డస్టీగానే పెడతాను వస్తువులన్నీ, నువ్వు నేను క్లీన్ చేయట్లేదని క్లాస్ పీకాలని అనుకుంటున్నావు, నాకు అర్థమైంది. ఓకే, ఈ పాయింట్ లో వింటదని కూడా నీకు తెలుసు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడు వెళ్ళిపోయి వస్తాను, వచ్చాక మొత్తం ఇల్లంతా తుడుస్తా, కావాలంటే ప్లీజ్ నన్ను వెళ్ళిపోండి, ఇప్పుడు నాతో ఏం డిస్కషన్ పెట్టుకోవద్దు, నేను వెళ్ళేసి వస్తాను. ఓకేనా? అమ్మా ప్లీజ్, నేను కావాలంటే ఇప్పుడు వెళ్ళేసి వస్తాను, నా ఫ్రెండ్స్ అక్కడ ఇంటికి, అక్కడ నుంచి వచ్చాక ఒక్క నిమిషం అక్కడ నుంచి వచ్చాక నీకు ఇల్లంతా క్లీన్ చేసి పెడతాను. ఓకే, నువ్వు ఇల్లంతా క్లీన్ చేసేది అదంతా ఊష్పటకలే కానీ అది అయ్యే పని కాదు. కానీ అది చేస్తావని నేను ఆశ పెట్టుకోవడము అది చాలా 2024కి అయిపోయింది, ఇంక 25 కూడా వచ్చింది. నేను ఏదో న్యూ ఇయర్ రోజు నీకు ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. నేను సర్ప్రైజ్ నీకు ఇద్దాం అనుకొని ఒకటి చేద్దామని డిఓపిని పిలిపించి ఇది చేశాను. నువ్వేమో ఫ్రాంకులా? ఇంకెప్పుడు అదే పనే నాకు, ఇంకేం పనులు లేవా? నేను నీకు ఏదో న్యూ ఇయర్ కదా, కొత్త సంవత్సరము, మంచిగా ఒకటి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే, సరే పో, నీకు అంతకంగా నన్ను ఏదో వేడుకుంటుంది దానిలాగా, నా పాద పూజ చేసేదానిలాగా నా మీద పడి వెళ్తాను ఏదో ఎవరైనా చూస్తే నేనేమో ఎక్కడికి పంపినేమో, ఈమె డోర్లు వేసి ఇంట్లో పెడుతుంది అన్న టైప్లో చేస్తున్నావు. వెళ్ళు ఇంక ఎందుకు నీ సర్ప్రైజులతో నాకెందుకు, నేనే బయటికి వెళ్ళి అలా షాపింగ్ చేసి 2 వీడియోలు చేసుకొని వచ్చుకుంటాను. సర్ప్రైజ్ అన్నాము, నాకు ఇంకా రాత్రి నిద్ర రాదు, నాకు ఏదైనా నువ్వు చెప్పి పడుకుంటే, నాకు ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కానీ మా మమ్మీ ఏదో చెప్తానండి నేను వచ్చేసానే ఫీలింగ్ ఉంటుంది. ఫాస్ట్ గా చెప్పు. ఒక 15 ఫాస్ట్గా అట్లా అవ్వదు, కొంచెం ఓపిక ఉండాలి, దేనికైనా పేషెన్స్ ఉండాలి. నువ్వు అదే ఇదా రెండిట్లో ఏదో డిసైడ్ చేస్తే నేను అప్పుడు చెప్తాను. మళ్ళీ క్యాన్సిల్ చెప్పేయమంటావు మొత్తం? క్యాన్సిల్ అంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం చెప్పు, కొంచెం నాకు లేట్ అవుతుందనో నువ్వేదో వాళ్ళకి చెప్పు. అంటే ఇది వాళ్ళకి చెప్తాను, నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఏదో ట్రాఫిక్ ఉంది ఏదో చెప్పుకుంటాను. నీకు అలవాటే కదా. సారీ ఫ్రెండ్స్, ఎవరు తిట్టుకోకండి నన్ను ఎప్పుడైనా లేట్ అయితే. నేను ఒకసారి వాంటెడ్గా లేట్ అయినప్పుడు కూడా లేవటం లేటు, రెడీ అవ్వటం లేటు, తినడం లేటు, మళ్ళీ ఆ తర్వాత అన్ని సర్దుకోవటం లేటు, వెళ్ళడమే టైం కంటే నేను ఎందుకు ఇలా చిటికలా వెళ్ళిపోతాను, మళ్ళీ అక్కడ దాకా వెళ్తుంది, అక్కడి నుంచి మమ్మీ అని అరుస్తుంది గట్టిగా. అది ఏమంటే కేబుల్ ఇస్తావా కొంచెము, వాటర్ బాటిల్ మర్చిపోయినట్టున్నాను, అట్లా ఏదో ఒకటి ప్రతిరోజు జరిగేది అంతే. ఈమె ఒక్క లేటుతో ఎన్ని లేట్లో మీరు లెక్కేసుకోండి. అంటే నేను అక్కడ వరకు వెళ్ళాక నాకు నువ్వు గుర్తొస్తావు. ఈ డ్రామాలకి ఏం తక్కువ లేదు, ఈ డ్రామా నేను అక్కడే నిల్చొని ఉంటాను, ఆమె గుర్తొచ్చేది ఆమె సాగిపోయే వరకు నేను అక్కడే నిల్చొని ఉంటాను, నేను లోపలికి రాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అదేదో దాంట్లో చెప్తారు, ఫోన్ ఎంతో అభిమానం ఉన్నోళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ ఫోన్ ఆ పక్క వాళ్ళు పెట్టేసే వరకు ఈ పక్క వాళ్ళు వెయిట్, ఆ టైపు డైలాగులు నా దగ్గర చెప్పు. నేను చాలా బుక్కులు నవళ్ళు చాలా చదువు, నీకు సినిమా నాలాడు చేస్తే నాకు నవల నాలాడు ఉంది. ఇప్పుడు ప్లీజ్ కాదు ఏంది, నువ్వు వెళ్ళి రాపు, నీకు ఇప్పుడు అది అర్జెంట్ ఉంది కదా. లేదు, నువ్వు వ్లాగ్ పెట్టేసావు, నాకు నీ టైం వేస్ట్ కూడా చేయాలని నా గుండె తహతహలాడిపోతుంది. చెప్పు సర్ప్రైజ్ ఏంటి? చూడు ఇంట్లో ఒకసారి ఎక్కడైనా ఏమైనా కొత్తగా ఏమైనా వెరైటీగా ఏమైనా కనపడుతున్నాయా అని ఒకసారి అబ్జర్వ్ చెయ్యాలి కదా కొంచెం. అస్సలు డాడీకి డూపులాగా తయారైనావు నువ్వు. డాడీ ఏందన్నా చెప్తే ఏమండి అంటే ఏదైనా నీకు చాలా ఎప్పటి నుంచో అనుకుంటూ అలాగా ఏదో ఫీల్ అవుతున్నావు కదా అని. ఇంత ఏంటికి వస్తా లెగు, కొంచెం లేచి చూడు. రూముల్లో ఏం పెట్టాను, ఇక్కడే హాల్లోనే ఉంది. నీకు తెలియకుండా నాకు అవార్డు వస్తుందా? నందులు లేవు ఇప్పుడు, లోపల లేవమ్మా, ఇక్కడే చూడు. నేను అసలు ఆ పక్కే రాలేదు. చింటుగాడు కూడా నవ్వుతున్నాడే, నవ్వుతున్నాడు. నేను కూడా డస్ట్లో అది కూడా ఖాళీ. 1 2 3. కృష్ణుడు అన్నప్పుడే నేను దీంట్లో మర్చిపోయాను, కృష్ణుడి దగ్గర డస్ట్ అన్నప్పుడు నేను డస్ట్ గురించి ఆలోచించాను కానీ నేను అబ్జర్వ్ చేయలే. నేను పెట్టావు కాబట్టి నాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది. ఇట్లా చేయకూడదు నువ్వు.
కూలి కూర్చో కొంచెం కూలి. నాకు ఏడుపు వస్తుంది ఇప్పుడు. కొంచెం మంచినీళ్ళు తెచ్చినా? సర్ప్రైజ్. ఇది ఒక కొన్ని మంచినీళ్ళు తేనా? 3 years నుంచి నా కళ. మీరు కూడా ఎక్సైటెడ్ ఉన్నారు కదా. అమ్మా థ్యాంక్ యూ సో మచ్. ఉయ్యి అంటావు ఇప్పుడు. నేను ఆనందం నాకు ఆనందం వస్తుంది ఎక్కువ. ఎక్కువ ఆనందపడకు గైస్. నేను iPhone 14 Pro నుంచి iPhone 14 కొనాలి, 15 కొనాలి, 16 లాంచ్ అయినప్పుడు కూడా 16 కొనాలి అనుకున్నాను. అది నీకు అసలు అనిపించట్లేదా? నేను అది కూడా నేను సడన్ గా అది చేశాను నేను నీకు. అదే నాకు అసలు అంత హౌ డిడ్ యూ డూ దిస్? అట్లా నిన్ను అప్పుడప్పుడు నీ ముఖ కవలికలు మార్చాలంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. మరి నరం ఉబ్బిపోయింది పూస్తా నీకు. చూడండి ఉబ్బిపోయింది. సో అలా ఓవర్ ఎగ్జైట్మెంట్ అయినప్పుడు, బాధ అయినప్పుడు ఇక్కడ ఒక నరం ఉబ్బుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ కరసక్తే నీ ఇష్టం, ఇంకేమన్నా చెయ్యి. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేద్దాం. నేను చాలా ఎగ్జైటెడ్, నా చేతులు వణుకుతున్నాయి. నేను ఇలా ఓపెన్ చేసేవి చాలా జాగ్రత్తగా చేయాలని చూసాను గైస్. ఎందుకంటే చాలా వీడియోస్లో ఇదేంటి వస్తలేదు. రావట్లేదే. అది కొత్తది కదా, అది అతికేకొని అది ఫాస్ట్గా ఓపెన్ చేస్తే రివర్స్లో ఫోన్ పడిపోతుంది. నిదానంగా కొత్త ఫోన్ కెమెరాలు అసలే. అమ్మో నేను తీస్తా నా ఫోన్ నేను తీస్తా. ఇదేంటమ్మా ఇది? నువ్వేనా ఫ్రాంకులు చేసేది? మాకు రావా? మాకు తెలీదా? డూప్ చేస్తుంది గైస్. ఇంత ఫోన్ కొని ఇవన్నీ కొని బాదాములు ఫోన్ ఎక్కడో పెట్టి నాకు బాదాములు ఇస్తుంది. మంచిది కదా, కంటికి నీకు మధ్య నీ కంటిది ఇది అయింది కదా, అందుకని నానబెట్టుకొని తింటే రోజు మంచిదని బాదాములు ఇచ్చాను. ఈ బాక్స్కి మాత్రం బాక్స్కి మనకి ఎలాంటి సంబంధం లేదు. నేను నమ్మను. ఫోన్ ఎక్కడో దాచిపెట్టి లేదు నీకు నిజం. ఇప్పుడు ఆ ఎదురింటి అక్క వాళ్ళు న్యూ ఇయర్కి తెచ్చుకున్నారు. న్యూ ఇయర్కి వెళ్ళినప్పుడు నేను ఆంటీకి చెప్పాను, ఈ బాక్స్ నాకు కావాలి, మా పుస్తకం ఒకటి ఫ్రాంక్ చేయాలంటే అక్క వాళ్ళు లేదు నిజం పుస్తకం. నీతో నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను? ఈ పుస్తకం ఇంకోటి తెలుసా నీకు, ఎప్పుడైనా నిన్ను షాపుకి తీసుకుపోనీయకుండా నేను అంత కాస్ట్లీ ఫోన్ కొంటాను పుస్తకం. మమ్మీ నువ్వు ఫేకులు చేయొద్దు మమ్మీ ప్లీజ్. నువ్వు ఎక్కడ దాచిపెట్టావు ఫోన్, జల్దీ తీసుకురా. నేను ఇంతసేపు మా ఫ్రెండ్స్ మీటింగ్ ఆపుకొని మరి సర్ప్రైజ్ అంటే గలీజ్గా ఉంటుంది మమ్మీ. నేను అట్లీస్ట్ ఏమైనా ఇంత చూపించి ఆశ పెట్టి, అదేంటి ఆశని ఇదేమంటారు ఏదో అంటారు చూడు, ఆశ పెట్టి మనుషుని హర్ట్ చేయడం చాలా తప్పు. ఇక్కడ దీని కింద ఏమైనా ఉందా ఇంకా ఓపెన్ చేసేది? ఇంకేంది? ఇంకేం లేదు. ఇది ఎట్లుంటుంది పుస్తకం? వాళ్ళది, వాళ్ళు చార్జర్ దాన్ని తీసేసుకున్నారు పుస్తకం వాళ్ళది. అది పేపర్లు కూడా పెట్టారు కదా. అది ఇది అడిగి ఇప్పించుకున్నా నేను. ఇదేమన్నా పెడితే ఇది కనపడాలని. ఇవన్నీ చూడలేదా పుస్తకం నువ్వు? ఇవన్నీ పీకిన్లాగా ఉంటే చూడవా నువ్వు? చూడు మమ్మీ ప్లీజ్ మమ్మీ అట్లా చేయను. ఎక్కడ దాచిపెట్టి లే పుస్తకం అంత ఏం తక్కువ రేట్లు కాదు కదా పుస్తకం, కాస్ట్లీ ఫోన్ నిన్ను. అది కాక నీతో ముందే నువ్వు చిన్న పారాయణ ఇట్లా పెడితేనే నువ్వు గీతకే నాతో గొడవలు పడతావు. నువ్వు నాకు గీత సరిగ్గా రాలేదని నువ్వు ఇంకా మమ్మీ 3 సంవత్సరాల నుంచి ఆశ పెట్టి నువ్వు నేను తీసుకోమని నేను చాలాసార్లు చెప్పాను పుస్తకం, నువ్వు తీసుకోలేదు. అది నీ తప్పు. నేను తీసుకోమని చెప్పినాను. నేనేదో ఫ్రాంక్ ఆ రోజు వాళ్ళు సడన్గా చూపిస్తా అంటే ఆవిడ ఈ కలర్స్ ఇవి వచ్చినాయి చూడు, అప్పుడు నేను ఆవిడతో కూడా అన్నాను మా పుస్తకం కూడా తీసుకోవాలనుకుంటాంది అట్లా అని. అందుకు నువ్వు తీసుకోవాలనుకుంటాంది అని తీసుకో. మరి 2025 ఇట్లా మరీ దారుణం మమ్మీ హర్ట్ చేయడం. 2000 జనవరి న్యూ ఇయర్ రోజు చేద్దాం అనుకున్నాను. నువ్వు నిజం చెప్పు నా మీద. నువ్వు ఇట్లా ఇది ప్రాంక్ అయితే కాదు. ఇది నువ్వు ఫోన్ ఎక్కడ పెట్టావు నాకు తెలుసు. ఫోన్ ఎట్లా వస్తుంది పుస్తకం? ఫోన్ ఎట్లా వస్తుంది? ఏంది అదేమన్నా కారం పూస అనుకున్నావా? ఇప్పుడు ఆశ పెట్టి నాకు ఎంత ఆశ నీకు ఫోన్ ఉంది కదా అమ్మా. ఫోన్ అంటే ఉంది. ఇంకా వాళ్ళు పోపిస్తే ఇంకా అయిపోయింది. హాయ్ అండి
పూజితాన్ని బాగా సర్ప్రైజ్ చేశాం కదా, భలే హ్యాపీగా ఉంది నాకైతే. ఈ మధ్య కాలంలో ఎంత సతాయిస్తాందో, నేను కొంచెం యాక్టివ్గా లేకుండా అప్పటికి పెట్టుకొని పిలిచేసి డిఓపిని పిలిచి యూట్యూబ్ చెయ్యకపోగా పైగా చేసినవన్నీ నా మీద వాయింపు. ఇంట్లో కూడా అలాగే సతాయిచ్చిందండి, అది కూడా వాళ్ళదే. వాళ్ళు నాకు స్వీట్ పెట్టించారు, నేను నీకు అందులో డబ్బా పెట్టించాను. నాకైతే భలే హ్యాపీగా ఉందబ్బా. ఇంకేంటి బాయ్ చెప్పే ఒకసారి లాస్ట్. ప్రాంక్ కాలేదు, మా ప్రాంక్ కూడా ఎడ్డిగుంటది ఇప్పుడు. సరే సర్లే, నేను వెళ్ళాను, నాకు మూడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇంకా నా ఫ్రెండ్స్ దగ్గర కూడా వెళ్ళాను నేను. ఇంకా అది నీ ఇష్టం. ఓకే అండి, బాయ్. బాగా ఎంజాయ్ చేయండి. పూజితాన్ని మనం భలే చేసాం కదా. ఓకే అండి, ఒకసారి బాయ్ చెప్పేవా? కొంచెం పాపమేముంది దాంట్లో. అమ్మ నువ్వు ఇప్పుడు సరే ఓకే ఓకే ఒక నిమిషం. ఓ సరే నువ్వు ప్రాంక్ చేసావు, నువ్వు బాగా చేసావు, వీడియో బాగుంది, నేను ఒప్పుకుంటాను. సరే ఎట్లా వీడియో చేసావు కదా, ఇంకా ఐఫోన్ కొనియచ్చు కదా. కొంచెం చేసినాక మళ్ళీ ఐఫోన్ కొనియటం ఏంటి? వీడియో ఇంకేం కాదు, కొంచెం వాటర్ తాగేసి వస్తాను. కొంచెం ఒక సెకండ్ ఒక నిమిషం నువ్వు కూర్చో ప్లీజ్ మమ్మీ. నువ్వు ఐఫోన్ నాకు ప్లీజ్ కొత్తది కొనియచ్చు కదా మమ్మీ, ప్లీజ్ మమ్మీ ప్లీజ్. ఇంక ఇప్పుడు కాదులే నాన్న, ఇంకా కొన్ని రోజులు నీకు బర్త్డే కొనిస్తాను. బర్త్డే కొద్ది నాకు ఇప్పుడు, బర్త్డే కొనిద్దామండి. బర్త్డే కొద్ది ఇప్పుడు నాకు ఐఫోన్ కాదు కానీ ఇలాంటిదే ఒకటి కొనిద్దాం. ఐఫోన్ కాదు ఇట్లాంటిది ఒకటి కొని. నేను ఒక మాదిరిగా కూడా కనిపించలే, మళ్ళీ బర్త్డే కూడా ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నావా? మనం లాస్ట్ ఇయర్ కుక్క చేసాం కదా, మనం అప్పుడప్పుడు కొంచెం అట్లా జలకిస్తుంటేనే. కాదు ఒకటి చెప్పనా, నేను నీకు ఫోన్కి నేను పెద్ద ఇంట్రెస్ట్ పెట్టకపోవడానికి ఒక రీజన్ చెప్తాను. ఫస్ట్ పాయింట్, నువ్వు ఈ మధ్యన పాత ఫోన్ని ఇడవటంలే. 24 గంటలు కాలేజ్ అయిపోయింది ఇప్పుడు. ఏమన్నంటే ఆన్లైన్ నేను అటెండ్ అయినానులే, నేను ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతానులే అని సిస్టమ్ ముందు కూర్చుంటావు, తప్పితే ఫోన్ పెట్టుకుంటావు. పైగా నువ్వు ఫోన్ పెట్టుకుంది కాక నేనేమన్నా టీవీ పెడితే కూడా గిచిగి ఈ సౌండ్ కంటే ఈ సౌండ్ ఎక్కువ అన్నట్లు ఫీల్ అయిపోతావు. కాదు చెప్తున్నావు కదా నువ్వు. నేను చిన్నప్పుడు లాగానే ఉంటూ నేను చెప్తున్నాను, నువ్వు చిన్నప్పుడు లాగానే నేను కండిషన్గా ఫోన్ అట్లా వాడతాను అంటే బర్త్డేకైనా నేను ట్రై చేస్తాను. అర్థమైందా? నువ్వు ఇట్లా 24 గంటలు ఈ ఫోనే వదలట్లేదు నువ్వు. అమ్మ టూ మచ్ అమ్మ, ఇది నేను బీబీ అయిపోయింది నాది. అవును ఒక్క నిమిషం విను, ఇంక ఎవరిష్టం వాళ్ళదమ్మా. ఇంట్లో పేరెంట్స్ ఏమన్నారు, 2 గంటలు ఫోన్. అవును అట్లా నువ్వు అందరితో నన్ను పోల్చొద్దు పూస్తా. నువ్వు నాది వేరు, మా మమ్మీ వేరంటే మా మమ్మీ వేరే ఎట్లుంటుందో మీకు చెప్తాను గైజ్. నేను మొన్న ఎడ్యుకేషన్ వీడియో చేసి మా మమ్మీ నా కోసం చాలా కష్టపడింది, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసింది, ఇవన్నీ చెప్పాను కదా. అసలు మా మమ్మీ గురించి తెలియని విషయం ఇంకొకటి ఉంది, అది చెప్తాను. నేను ట్యాబ్ కొని అది కాదు, నువ్వు ఏది అడిగినా కూడా నేను 6th క్లాస్ నుంచే ఏది నీకు నీ ఏజ్కి మించినట్లు నేను చేస్తాను. నా ఏజ్కి మించినట్టే చేస్తాను, నేను ఒప్పుకుంటాను. నాకు ముందే స్కూటీ కొనిచ్చేసింది, ముందే కార్ కొనిచ్చేసింది, ఇవన్నీ ఒప్పుకుంటాను నేను. బట్ నేను 6th క్లాస్ నుంచి ట్యాబ్ కొని అని అడిగితే అది కూడా ఎందుకు అడిగాను, షూటింగ్లోకి వెళ్తే షూటింగ్లో అందరూ పిల్లలు వీడియో గేమ్స్ అవి ఆడుకునేవాళ్ళు, నేను మాత్రం బుక్స్ తీసుకెళ్ళి చదువుకునేదాన్ని అనమాట. అప్పుడు టార్చర్ పెట్టి మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే మైక్రోమాక్స్ / అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఫస్ట్ నా ట్యాబ్ అది ఎంత బతిమలాడితే నాకు 6th క్లాస్లో ఆ ట్యాబ్, 6th క్లాస్ కాదు 6th కూడా కాదు 7th వచ్చింది. 6th కంప్లీట్ అయ్యి 7th ఎంటర్ ముందు 6th హాలిడేస్లో కొన్నా, 7th అప్పుడు కొనింది. అప్పుడు ఇంకా దాన్ని వాడి మొత్తం మీద ఆ ట్యాబ్నే వాడేదాన్ని. అంటే అది కూడా ఎలా తెలుసా వాడడం అంటే, నాకేం ఇచ్చేసేది కాదు, నా ట్యాబ్ కాదు అది నేను ఇంట్లో ఉన్నప్పుడు బీరువాలో ఉంటుంది. విన్నారా ఇది, ఎక్కడైనా విన్నారా? ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్ నేను ఇంట్లో ఉన్నప్పుడు బీరువాలో ఉంటుంది. షూటింగ్లో కదా, షూటింగ్లో జనాల్ని చూసి నేను అడుగుతున్నాను నాకు ట్యాబ్ కావాలి లేదా ఫోన్ కావాలి అని చెప్పేసి. బట్ నాకు అది కుదరలేదు. నాకేం చేసేది అంటే అది కొనింది, బట్ నాకు ఇంట్లో వాడుకోవడానికి కుదరదు. షూటింగ్కి ఏం చేసేది, షూటింగ్స్కి నేను బుక్స్ పెట్టుకోవాలి, ట్యాబ్ ఆవిడ ఇవ్వాలి అనుకున్న టైంకి 1 గంటన్నర ఇస్తుంది. అట్లా కాదు, ఏమైనా పెండింగ్ వర్క్లు ఉంటే అవి ఫినిష్ చేసి నువ్వు ట్యాబ్ ఆడుకోమని. అదే ట్యాబ్ ఆడుకోవాలి, అది కూడా 1 గంటే టైం లిమిట్. ఎగ్జామ్స్ అప్పుడు ట్యాబ్ బీరువాలో ఉంటుంది. 7th అయిపోయింది, 8th అయిపోయింది. నేను తర్వాత సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ వచ్చింది, స్లాష్ పాడ్ అయిపోయిన తర్వాత అలా అది కూడా అదే టైం లిమిట్ పెట్టుకొని ఎగ్జామ్స్ అప్పుడు అయితే ఇంకా అసలు మనకి ట్యాబ్ అనేది ఒకటి ఉందని మనం మర్చిపోవాలి.
అది ఇంకా రోజు బీరువాలోనే ఉంటుంది, ఒక గంట కూడా ఇయర్ మనకి ఎగ్జామ్స్ టైంలో. ఇంకా అది టూ మచ్, ఇంకా అసలు అదొక ఆశ నాకు. అరే ఎగ్జామ్స్ బాగా రాస్తే నాకు ట్యాబ్ వస్తుంది, అరే ట్యాబ్ లోపల ఉంది కదా, ఎగ్జామ్స్ తొందరగా అయిపోవాలి అని నేను లిటరల్గా ప్రే చేసేదాన్ని ఆ ట్యాబ్ కోసం. ఇంకా నా ఫ్రెండ్స్ అందరికీ 10th అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళకి పర్సనల్ ఫోన్స్, ఇంకా అప్పుడు మెసెంజరు, ఇంకా కొన్ని యాప్స్ బాగా ట్రెండ్ అయ్యేవి. అప్పుడు అందరూ చాటింగ్స్ చేసుకుంటూ అవి ఇవి చేస్తూ ఉంటే మనకి మాత్రం సూపర్విజన్, పర్సనల్ ఫోన్ ఇవ్వమంటే నీకెందుకు పర్సనల్ ఫోన్, ఆ ట్యాబ్ ఉంది కదా అలాగే కంటిన్యూ చేయి. ట్యాబ్ ఇంత పెద్ద ట్యాబ్, నేను స్కూల్కి కాలేజ్కి ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తే ఇంత పెద్ద ట్యాబ్ అడిగింది శృతి హాసన్ కూడా అడిగింది. నేను కాటమ రైడర్ షూటింగ్ అప్పుడు ఫోటో దిగుతుంటే, శృతి హాసన్తో ఫోటో దిగుతుంటే, ఏంటి అందరూ ఫోన్స్తో దిగుతుంటే నువ్వు ట్యాబ్తో దిగుతున్నావా, ఇస్ దిస్ యువర్ ట్యాబ్ అనుకుంటే అడిగింది. శృతి హాసన్ కూడా షాక్ అయింది. ఫొటోస్ అందరూ సెల్ఫీతో, ఐ మీన్ ఫోన్తో సెల్ఫీ తీస్తే ఈవెంట్ ట్యాబ్తో సెల్ఫీ తీస్తుంది అని చెప్పేసి ఆ ఫోటో కూడా నేను కావాలని చేస్తాను. ఇంటర్మీడియట్లో నేను అందరికీ పర్సనల్ ఫోన్స్ ఉన్నాయి, అందరు కాలేజీలకి వాటికి ఫోన్ పెట్టుకొని వస్తుంటే నేను ఆ ట్యాబ్ పట్టుకెళ్ళాక, అంటే అది నా స్క్రీన్ టైంని లిమిట్ చేయడానికి మా మమ్మీ ఒక టెక్నిక్ అనమాట. ఇంకా ట్యాబ్ పెట్టుకొని వెళ్ళి కావాలని అంటే అవసరం లేదు, నేను ఇంట్లోనే పెట్టి వెళ్తా, నాకు ట్యాబ్ అవసరం లేదు అని అంటే. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత BBA జాయిన్ అయ్యేటప్పుడు గృహలక్ష్మి సీరియల్ అప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ చూడు నీ రేంజ్. నేను ఒక్కసారి ఎంత బాగా ఐఫోన్ లెవెల్కి తెచ్చాను. ఫోన్ అనే లోపల నీకు ఐఫోన్, నీకు అది కొంచెమన్నా ఉండాలి బుద్ధి. సెకండ్ ఇయర్ అయిపోతుంది అన్నప్పుడు నాకు ఐఫోన్ వచ్చింది. ఓకే చూడు, అలా నేను 3.5 years ఐఫోన్ వాడాను అనమాట. అప్పుడు కూడా మా మమ్మీ ఐఫోన్ 11 తీసుకోమంటే వద్దు నేను అది అట్లా క్లారిటీ బాగుంది చాలా. ఎప్పుడైనా నేను ఇలాగుండాలనే చూసానండి. ఏంటి మా డిగ్రీకి పర్సనల్ ఫోనా? నేను ఏమైనా జమానా 1990s అమ్మాయినా లేకపోతే 1980s అమ్మాయా? వాళ్ళకైనా కూడా చిన్న డమ్మీ ఫోన్ ఇచ్చేస్తారు ఇంటర్మీడియట్ కి. నా ఫోన్ మళ్ళీ ఐఫోన్ కడుగుతుంటే ఇప్పుడు దానికి రూల్స్ చెప్తుంది, నువ్వు ఇన్ని గంటలు వాడుతున్నావు. ఇంట్లో ఉంటే దెబ్బ తగిలి పడుకుంటే అన్ని గంటలు వాడికి ఇంకేం చేస్తారు ఇంట్లో. దెబ్బ తగిలింది మొన్నండి, అది అయిపోయింది, 15 రోజులు క్లియర్ అయిపోయింది. కానీ ఈ మధ్యన ఫోన్కి పూజిత బాగా అడాక్ట్ అయిపోయింది. నాకే చిరాకు వస్తుంది ఫోన్ చూస్తూ ఉంటే. మళ్ళీ నాకు కళ్ళ కింద చూడు, నాకు అట్లా చూడు, నాకు ఇట్లా చూడు అని. మార్చికైనా ఫోన్ కొనాలి అనుకుంటే నీకు ఒకటే, నువ్వు ముందులాగా ఇదేంటి టెస్ట్ ఇప్పుడు నాకు ఈ 2 నెలలు మార్చి కంటే ఇప్పుడు నేను 2 నెలలు నా ఫోన్ని నేను అంటే సత్పురుషుడిలాగా ఊపిరి సినిమాలో కార్తీక్ చెప్తారు కదా, నిన్ను జైల్లో వేస్తాము 2 నెలలు నువ్వు సత్పురుషుడిలాగా బిహేవ్ చేస్తే నీ బిహేవియర్ మాకు చేంజ్ అయింది అని కనిపిస్తే అప్పుడు నీకు సత్పురుషుడి లాగా ప్రవర్తిస్తే అంటే అంత బాగా నీ బిహేవియర్ లో చేంజ్ కనిపిస్తే అప్పుడు నిన్ను బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తాం అన్నట్టు. ఈ 2 months నాకు సూపర్విజన్ అనమాట. ఒకవేళ నేను బాగా పర్ఫామ్ చేయకపోతే నాకు ఫోన్ క్యాన్సిల్. ఈ లోపల నేను ఆశ పెట్టుకొని మెంటల్ అవ్వాలి. నీకు ఎప్పుడైనా ఆశ పెట్టి ఎప్పుడైనా తప్పా? ఇప్పుడు చేసావు కదా, ఇప్పుడు ఇదేంటి బాదాం పెట్టావు, కచ్చా బాదాం. కచ్చా కాదు, బాగా మంచిగా బాగా నానబెట్టుకుని కళ్ళకి మంచిది. కచ్చా బాదాం అని కానీ బాదాం మంచిది. సరే అయితే వెళ్ళి రాపో, ఇంకా వెళ్ళేసి పని చూసుకో. ఒకసారి ఫైనల్ చెప్పేసేవా? ఇంకా మా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. వెళ్తాను అదేంటి ఇప్పుడు నేను ఒక్కదాన్ని, ఇంకా అదేదో పాట ఉంటది కదా ఏడ్చుకుంటూ వెళ్తాను ఇట్లా ఒక్కదాన్ని. ఏం పాట? చిరుగాలి అనుకుంటే వెళ్ళాలి. నేను ఇప్పుడు చూసిందెవరమ్మా ఏదమ్మా నా ఐఫోన్ అనుకుంటే ఏడ్చుకుంటే వెళ్ళాలి. మార్చికి నువ్వు మంచి ప్రిపేర్గా ఉండు. మార్చికి నేను సత్పురుషురాలుగా అప్పుడు ప్లాన్ చేసుకుంది. ఓకే గైస్, మనం పూస్తాన్ని బాగా ఫ్రాంక్ చేసాం కదా, ఒక్కసారి తిన్న ఫేస్ని చూడండి. చిన్నబోయింది పాపం, ఏడవకులే. మార్చికంతా మంచిగా ఉన్నావు అనుకో, మార్చికంతా కొని పెడతాను. ఓకేనా? వెళ్ళే వాళ్ళని ఎవరు ఆపుతాము? సో గైస్ అలా అనమాట మా మమ్మీ నాతో ఈ వీడియోలో ప్రాంక్ చేసింది. ఎనీహౌ మీరు మా మమ్మీ ప్రాంక్లు ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నాకు తెలుసు చెప్పలేదా ముందే. ఇది ఎంత డూపుల్ది చూడండి. నేను లోపలికి పోతానే తిట్టుకుంది కదా. లేదు నేనేం తిట్టుకోలేదు, మా మమ్మీ ప్రాంక్ చేస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. నాకు తెలుసు నువ్వు ఫోన్ తెస్తావని, నాకు తెలుసు. అవును మా మమ్మీ అవును. ఇప్పుడే ఇంత తొందరగా చూసేసినారా? ఇంత తొందరగా మారిపోయిందో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, మీ ఫ్రెండ్స్ అక్కడ ఎదురు చూస్తుంటారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళిపో. 2000 పెట్టి కేసు కొనుక్కోవచ్చు. అదే నీ అలాంటిదే. 16 Pro. వావ్ చాలా బాగుంది.
సో మచ్. మ్మ్. సో అయితే ఇప్పుడు ఈ ఫోన్ నేను చెప్తూనే ఉన్నాను కదా గైస్, మా మమ్మీ ఏం చెప్పిందండి అసలు? చాలా నేను మంచిది. మా వినలేదు మమ్మీ అసలు లోపల. చిన్నప్పటి నుంచి ఎంత నాకు ఏ ఫోన్ కావాలంటే ఆ ఫోన్ కొనిచ్చేసింది చిన్నప్పటి నుంచి. నేనేం కొనలేదండి, ట్యాబుల్ కూడా తాళాలు పెట్టుకున్నాను నేను. అది లేదు, ఇందాకే లేదు, చెప్పింది లేదు, కదా. ఊరికే. ఎలాంటిదంటే చాలా గైస్, చాలా చిచి, మంచిది. వద్దు, నువ్వెవరో నాకు తెలియదు, నీకు నాకు సంబంధం లేదు. చాలా మంచిది. నువ్వు నా వెనకాల రాకు. సో మచ్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి ఐఫోన్ 16 ముందు దానికి జాగ్రత్తగా, దానికి అన్ని అంటున్నా. అనుకుంటారేమో ఈ అమ్మాయికి వీళ్ళ మమ్మీ ఇచ్చేసి వీళ్ళు ప్రోలు ఇది చేస్తున్నారు అంటే దీనికోసం చాలా కష్టాలు పడ్డాను గైస్. నేను నా సంవత్సరాల కృషి 3 సంవత్సరాల నుంచి బతిమలాడుకుంటున్నాను. అస్సలు అట్లా బతిమలాడలకి గితమలాడలకి పడను గానీ చూడొచ్చు కావాలంటే. ఇంటర్మీడియట్ అమ్మాయిలు, డిగ్రీ జాయిన్ అయిన అమ్మాయిలు కూడా ప్రతి ఇయర్ కి ఏమంటారు, ఇయర్ కి ఫోన్ మారుస్తారు, ఇయర్ కి నెంబర్ అప్గ్రేడ్ చేస్తారు. చూడండి మళ్ళీ కామెంట్స్ పెడతారు ఈమెకి ఏమేమి డబ్బులు ఉన్నాయి కొంటారు అని. ఇది నేను 10 ఫోన్, తర్వాత ఇది 16 Pro. చూడండి. అవును. నేను అప్పుడు కూడా 11 తీసుకోమన్నానండి. అదే అప్డేట్ ఉండమని చెప్తాను. అప్డేట్ ఉండమని నువ్వు చెప్తావు. కానీ పూజితాత ఒక్కటండి, ఒక చిన్నప్పటి నుంచి ఒక బొమ్మలైనా ఏవైనా గానీ అవసరం లేను కాదు, జాగ్రత్తగా వాడుతుంది. అనవసరంగా అయితే కొనను కదా. దీని బట్టలైనా నేను ఎవరికన్నా ఇచ్చినప్పుడు కూడా అన్ని కొత్తగా నువ్వు అట్లా అన్నిసార్లు నాకు చెప్పు అని చెప్తే నేను చెప్పను. నాకు చెప్పాలనిపించినప్పుడు అంటున్నా, అనవసరంగా కొనను అవన్నీ కాదు. అనవసరంగానే ఆ ఎదుటోళ్ళు అనుకోవాలి, నువ్వు కాదు అనాల్సింది. ఇంకా బాయ్ చెప్పు. బాయ్ గైస్. వాళ్ళతో ఎంజాయ్ చేసుకో. న్యూ ఇయర్కి 2025లో నేను హ్యాపీగా ఉన్నాను, నాలాగే మీరు కూడా హ్యాపీగా ఉండాలి అందరూ, అలా చెప్పు. ఇయర్ మీరందరూ కూడా కష్టపడి మంచిగా మీ డబ్బులతో సంపాదించేసి ఐఫోన్ ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు. మీ డబ్బులు నా డబ్బులు ఒకటి చెప్తున్నాను. వాళ్ళకి చెప్తున్నాను కాదంటే అంటే కొంచెం క్లారిటీ. వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళ డబ్బులు అని చెప్పేసి. నా డబ్బులు నేను చెప్పలేదు, అసలు చెప్పను. దొంగదండి ఇది. మీరైతే మీరు కష్టపడి సంపాదించి లేదా మీరు కొనుక్కోవాలని నేను షాపింగ్ పోయినా నా ఫోన్ పేలే వాడుతుంది, నా కార్డులే వాడుతుంది. చాలా మేనిఫెస్టింగ్. ఈ రోజు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నానంటే, నాకు వచ్చింది, నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇయర్ వాళ్ళ గ్రోత్ చాలా బాగుండి అందరూ ఐఫోన్స్ కొనుక్కోవాలని. మీకు నచ్చితే, నేనేం ఎవరిని ఇన్సెస్ట్ చేయట్లేదు లేదా బ్రాండ్ ప్రమోషన్ చేయట్లేదు, మీరు అందరూ కూడా కొనుక్కోవాలి అని. వాళ్ళకి నచ్చిన ఏదైనా కానీ వాళ్ళ కోరికలు, మీ కోరికలన్నీ 2025లో తీరాలని చెప్పేసి, మీ మనసుకు నచ్చింది మీరు కొనుక్కోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనసుకు నచ్చింది చెయ్యాలని. మీ మనసుకు నచ్చింది మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఈ ఇయర్ లో మీకు జరగాలని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అందరికి ఫోనే ఏం ధ్యేయంగా ఉండదు, ఏదో ఐఫోనే పెద్ద ధ్యేయం అన్నట్లు చేశారు. కార్ కొనాలనుకున్న వాళ్ళు కారు, కొనాలనుకున్న వాళ్ళు ఇల్లు, ఎడ్యుకేషన్ లో మంచిగా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, వేరే కంట్రీస్ కి వెళ్ళాలనుకున్న ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. మేమిద్దరం కలిసి మీ అందరికి అలా మేనిఫెస్టేషన్. నేనైతే దేవుడిని ఎప్పుడు అదే కోరుకుంటానండి. మా సబ్స్క్రైబర్స్ అందరూ మీరు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం. నా ఏజ్ కి నేను బ్లెస్ చేస్తున్నానంటే బాగోదు. మా మమ్మీ మీ అందరినీ బ్లెస్ చేస్తుంది. నేనైతే ఎప్పుడు అనుకుంటానండి, నేను రాత్రి పడుకునేటప్పుడు కానీ పొద్దున్న లేచేటప్పుడు అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టే ఉంది అనుకుంటున్నాను గైస్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మమ్మీ ప్రాంక్ చేయడం మీ అందరికీ నచ్చుతుందని నాకు తెలుసు. బట్ ఇంకా ప్రాంక్స్ కాకుండా ఇంకా ఏమైనా కావాలి అన్నా కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ప్రాంక్ ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా చేయండి, నేను మా మమ్మీ మీద చేస్తాను. ఓకేనా? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా ఛానల్ నేను మీ పూజితాని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.